భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. పూర్తి పర్యావరణ హితమైన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను ప్రధాని ప్రారంభించారు. 5,000 చదరపు మీటర్ల కార్గో ఫెసిలిటీ ఉండటం వల్ల కార్గో అభివృద్ధి అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర గేట్వే ఎకనామిక్ యాక్టివిటీకి భోగాపురం ఎయిర్పోర్ట్ సహకరిస్తుందని అంటున్నారు. ఈ నెల 17 నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ భోగాపురం బెంగళూరు సర్వీస్ కూడా మొదలు పెడుతోంది. భోగాపురం విమానాశ్రయంతో పాటు ఇతర విషయాలపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్. అశ్విని, భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభమైంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే పర్యావరణ హితమైనటువంటి విమానాశ్రయం, పూర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. చాలా అనేక ఇప్పుడున్నటువంటి ఎయిర్పోర్టుల్లో దేశంలో కానీ అంతర్జాతీయంగా చూసుకున్నట్టయితే భోగాపురం విమానాశ్రయం చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మరియు పూర్తి పర్యావరణ హితమైనటువంటి ఎయిర్పోర్ట్గా ఇప్పటికే జిఎంఆర్ సంస్థ చెప్తోంది. ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయంలో సహజ సిద్ధమైనటువంటి వెలుతురును ఎక్కువ వినియోగించుకున్నది, సూర్యరశ్మిని ఎక్కువగా వినియోగించుకుని విమాన మొత్తం నిర్వహణ అంతా జరుగుతుంది. ఫలితంగా తక్కువ విద్యుత్ వినియోగం జరుగుతుంది. వినియోగం పూర్తిగా కూడా ఈ విద్యుత్ అంతా కూడా సోలార్ పరమైనటువంటి విద్యుత్తుని వినియోగిస్తున్నారు. సుమారుగా 30,000 మొక్కలు లోపల ఉన్నటువంటి గ్రీనరీగా పెంచుతున్నారు. సహజ సిద్ధమైనటువంటి మొక్కలు పెంచుతున్నారు. ఏ రకమైన ఆర్టిఫిషియల్ మొక్కలు లేకుండా సహజ సిద్ధంగానే మొక్కల్ని పెంచి మరింత ప్రయాణికులకి అందరికీ కూడా పర్యావరణహితంగా ఉండే విధంగా కూడా నిర్వహణ చేస్తున్నారు. ప్రధానంగా జిఎంఆర్ సంస్థ పూర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్తో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత సంస్కృతిని, ఆంధ్రప్రదేశ్ ప్రాంత సాంప్రదాయాల్ని కూడా మేళవించి ఈ డిజైన్ రూపొందించింది. ఎందుకంటే డిజైన్ కూడా ఫ్లయింగ్ ఫిష్ డిజైన్ రూపొందించడం గల కారణం స్పష్టం చేశారు. మరోవైపు ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి నాదస్వరాన్ని సీలింగ్గా నాదస్వరాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏటికొప్పాక బొమ్మల్ని అలంకారంగా ఏర్పాటు చేశారు. ఫలితంగా ఉత్తరాంధ్ర ప్రాంతం, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కూడా జిఎంఆర్ సంస్థ స్పష్టం చేస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే 5,000 మీటర్ల చదరపు మీటర్లు ఉన్నటువంటి కార్గో ఉండడం వల్ల రానున్న రోజుల్లో సుమారుగా 20,000 టన్నుల ఉపయోగకరమైనటువంటి కార్గో రవాణా చేసేటువంటి ఫెసిలిటీ కలిగి ఉన్నటువంటి ఒక అద్భుత విమానాశ్రయంగా జిఎంఆర్ సంస్థ చెప్తోంది. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర గేట్వేగా ఈ విమానాశ్రయం అభివృద్ధి చెందుతుంది. మరోవైపు ఏరోస్పేస్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఏరోస్పేస్ ఎడ్యుకేషన్ సంబంధించి సిటీ ఒకటి నిర్మిస్తున్నారు. దాంట్లో ఏరో సంబంధించినటువంటి అనేక కోర్సులు ఉంటాయి, ఎయిర్పోర్ట్ సంబంధించిన నిర్వహణ కోర్సులు ఉంటాయి, అలాగే విమాన సంబంధించిన మరామతులు చేసేటువంటి ప్రక్రియ కలిగినటువంటి కోర్సులు నిర్వహిస్తున్నారు. అటువంటి ఒక కేంద్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఫలితంగా భోగాపురం విమానాశ్రయం కేవలం ప్రయాణికుల రాకపోకలు మాత్రమే కాదు, భోగాపురం విమానాశ్రయం అనేది ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉపాధి కల్పించేటువంటి ప్రధాన లక్ష్యంతో ముందుకు వెళ్తుందని చెప్తున్నారు. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు, ఇది ఒక సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నారు. కానీ రానున్న రోజుల్లో ఆ సంఖ్య 40 లక్షలకు పెరుగుతుంది. 40 లక్షల మంది ప్రయాణికులు ఇటు దేశీయంగాను అంతర్జాతీయంగాను విమాన రాకపోకలకు ఉండడంతో ఆ ప్రాంతంలో అనేక ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఫార్మా పరంగా కావచ్చు, ఏఐ డేటా సంబంధించినటువంటి సంస్థలు వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా కూడా ఇటు భోగాపురం విమానాశ్రయం ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఎంతో సహకరిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం, ఎందుకంటే ఒకప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాల్లోకి వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ ఈరోజు భోగాపురం విమానాశ్రయం రావడం వల్ల ఈ ప్రాంతానికి, ఇటు భోగాపురం విమానాశ్రయ పరిసర ప్రాంతం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాలకి పెద్ద ఎత్తున వలసలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జిఎంఆర్ సంస్థ కూడా భోగాపురం విమానాశ్రయంతో పాటు అనుబంధంగా అనేక ఏరోస్పేస్ సంబంధించినటువంటి రంగాన్ని అభివృద్ధి చేయడం, ఏరో ఎడ్యుకేషన్ని అభివృద్ధి చేసేటువంటి విధంగా ముందుకు వెళ్తోంది. సుమారు 30 విమానాల పార్కింగ్ అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రయాణికులకి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు. రానున్న రోజుల్లో భోగాపురం విమానాశ్రయం ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఇవ్వడంతో పాటు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రమే వినియోగించుకునేటట్టు కాకుండా ఇటు ఒరిస్సాలోను, ఛత్తీస్గఢ్లోను, ఇతర రాష్ట్రాల వారికి కూడా ఈ విమాన కేంద్రం ద్వారా సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణ సౌకర్యం లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇప్పటికే దేశీయంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా సంసిద్ధంగా ఉంది. మొదటిసారిగా
భోగాపురం బెంగళూరు సర్వీస్ ప్రారంభిస్తున్నారు. ఈ సర్వీసు వారంలో 3 రోజులు ఉంటుంది. ఇంకా చాలా సంస్థలు సంసిద్ధంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో అనేక సంస్థలు, విమానయాన సంస్థలు భోగాపురం నుంచి ఇతర ప్రాంతాలకి డొమెస్టిక్ సర్వీస్, ఇంటర్నేషనల్ సర్వీసులు రన్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ కావచ్చు, హైదరాబాద్లోని ఎయిర్పోర్ట్ తరహాలోనే భోగాపురం విమానాశ్రయం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక ధీమాని, విశ్వాసాన్ని కూడా జిఎంఆర్ సంస్థ వ్యక్తపరుస్తుంది. ఈరోజు ప్రధాని మోదీ కూడా ఆ అంశాన్ని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది. రానున్న రోజుల్లో మరిన్ని పోర్టులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఒక గ్రోత్ ఇంజన్గా భోగాపురం విమానాశ్రయం ముందుకెళ్తుంది. అందుకే భోగాపురం విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్ అనేటువంటి ఒక నానుడి కూడా ముందుకు తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర గేట్వేగా ఉండి ఆర్థిక పరపతికి ప్రయోజనం కలిగించే విధంగా సహకరిస్తుందని జిఎంఆర్ సంస్థ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెబుతోంది.